టీ ఫ్యాక్టరీ మనం వెళ్ళేది వేరు. ఇది వచ్చేసి టీ చెట్లు తోట. ఇదిగో హై హిల్ టీ అని ఉంది చూడు, ఇక్కడ వాళ్ళ తోటలు అనుకుంటా ఇవి. అదిగో హై హిల్ టీ గార్డెన్ అని. మామూలుగా లేదు. సో మనం ఇప్పుడు వచ్చేసి మీకు కనబడుతుంది కదా అక్కడ బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాము. సో అక్కడ వచ్చేసి ఈ ఘాట్ రోడ్ అన్నమాట. లైక్ ఇక్కడ ఒక టర్నింగ్ అయితే ఉంటుంది, చాలా పెద్ద టర్నింగ్. ఇక్కడ చూడండి, అక్కడ మనుషులు కూడా చెప్తున్నారు చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు వెహికల్ ఆగిపోతే వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ వాళ్ళు పుష్ చేస్తారు. సో ఇది వచ్చేసి టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఫ్రమ్ బెంచ్ మార్క్. సో ఇక్కడ చూడండి, మేము అక్కడ నుంచి అయితే వచ్చేసి ఇలా వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మా గ్యాంగ్. ఇక్కడ చూడండి టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఇక్కడ నుంచి ఆ వ్యూ అయితే చూడండి ఎంత బాగుంది. కొండల్లో అక్కడ కనపడేదంతా కూడా టీ చెట్లు అన్నమాట. ఇక్కడ అన్ని కూడా హౌసెస్ ఉన్నాయి చూడండి, కొండలు మొత్తం కూడా. బాబు ఈ వ్యూ అయితే ఒకసారి చూడండి. బెంచ్ మార్క్ టీ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీకి స్వాగతం సుస్వాగతం. ఫేమస్ ఇక్కడ క్యారెట్ బీట్రూట్ తోటలా తోట ఊటీలో పాముంది తింటున్నా చూడండి ఎట్లా ఉందో. కీర దోసకాయ ఇక్కడ ఊటీలో తింటుంటే చాలా చల్లగా. ఈ కారం వేసారు చూడండి, ఎంతెంత కారం ఉందో. సూపర్ ఉంది. చాలా సూపర్ ఉంది. వచ్చినప్పుడు క్యారెట్ కీరా అయితే తినండి, టేస్ట్ బాగుంటుంది. క్యారెట్ ఇలా అయితే పీసెస్ కట్ చేసి ఇస్తారు, ఉప్పు కారం వేసి ఇస్తారు. చాలా బాగుంది, తినండి, ఖచ్చితంగా అయితే తినండి. ఇక్కడ 30 రూపీస్ పెట్టి అయితే టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి మనము. లోపల మనకి చాక్లెట్ ఒకటి ఫ్రీ ఇస్తారన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ కనపడుతుంది చూడండి. ఈచ్ టికెట్ కి ఒక చాక్లెట్ ఫ్రీ ఇస్తారు. And then cocoa bean is liquefied when grinded with heating. It is called as cocoa mass. In conching of milk chocolate, 15 kilograms of cocoa mass, 15 kilograms of milk powder, 14 kilograms of sugar and 22 kilograms of cocoa butter is added. For white chocolate, 30 kilograms cocoa butter, 48 kilograms sugar, 22 kilograms milk powder are the key ingredients. ఇక్కడ చూసారుగా మేకింగ్ ఎలా చేశారో చూసారు. అక్కడ డిస్ప్లే కూడా అవుతుంది, పెయింటింగ్ కూడా వేశారు. ఇక్కడ చూడండి 10 చాక్లెట్స్ అయితే మనం తీసుకున్నాము. ఒకటి వచ్చేసి డార్క్ చాక్లెట్, ఒకటి వచ్చేసి మిల్క్ చాక్లెట్, రెండు అయితే తీసుకున్నాం. అవి 5 ఇవి 5. మేము టోటల్ 10 టికెట్స్ కాబట్టి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, లైవ్గా చేసి ఇస్తారన్నమాట. చలో టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్దాం ఇప్పుడు మనం. అటు నుంచి అటు ఎగ్జిట్ అయ్యాక పైకి వెళ్తే టీ ఫ్యాక్టరీ అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళచ్చు. ఇది ఆకుల్ని వాటర్ లేకుండా డ్రై చేసే మిషన్ అదిలా ఆరబెట్టారు. ఓన్లీ టీ, ఇందాక చాక్లెట్ తిన్నాం. సో ఇక్కడ టీ ఫ్యాక్టరీ కదా, సో లైవ్గా టీ తాగాలి అంటే 10 రూపీస్ టికెట్ తీసుకోవాలి, అక్కడ ఫ్రీ ఇస్తారు. సో చూడండి హిస్టరీ ఆఫ్ టీ. ఇక్కడ మనం లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము, చూసేద్దాం. ఇక్కడైతే మీరు చూడండి టీ పౌడర్ ఎలా పడుతుందో. మనం ఇందాక బయట చూసాం కదా టీ లీవ్స్, ఆ టీ లీవ్స్ నుంచి అయితే ఫైనల్గా ఈ మిషనరీ నుంచి టీ పౌడర్ అయితే వస్తుంది అనమాట. సో తర్వాత ప్యాకింగ్ అంతా కూడా జరిగిపోతుంది. సో చూడండి ఈ మిషన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. సో మనకి ఏంట్రా అంటే మనకి ఇలా టీ ఫ్యాక్టరీలో టీ పౌడర్ ఇలా తయారవుతుంది అని ఇక్కడ మనకి ఒక డెమో లాగా అయితే చూపిస్తారు. సో చూడండి ఫ్యాక్టరీ అంతా చూపిస్తున్నాను. अच्छा ये मिशन कटिंग and separate the leaves. Okay. 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 And last is the big machine. अच्छा leaf నుంచి dust ని filter చేస్తుంది. Okay, separate. Okay. చెత్త వేద్దాం మనం మనకి
వేసాను కొంచెం చూద్దాం ఇప్పుడైతే. కొంచెం నువ్వు పెట్టే ఎక్కువ ఏం కాదు, వాళ్ళంతా ఎట్లా వాళ్ళకి అవసరమే మ్యానుఫ్యాక్చర్ తీసుకోవాలి కదా. వేసే బ్రో ఎంత వస్తే అంత వేసి టీ కూడా తయారవుతుంది. ఓకే 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 డాన్స్ మాకు ఐసు ఇక్కడ చూడు, ఐసు ఇక్కడ చూడు. సో ఇక్కడ అలా వాళ్ళు ఫోటోలు దిగారన్నమాట. తర్వాత అదంతా కూడా ఫోటో షూట్ దిగే స్పాట్. సో అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చి ఇలా వచ్చేసి స్నో అయితే చూడండి మూవ్ అవుతుంది. దగ్గరకి చాలా దగ్గరకు ఉందన్నమాట అది. సో అక్కడ ఒక ఫ్లోర్ నుంచి ఎగ్జిట్ అయ్యాక మనకి ఫోటో స్పాట్స్ అయితే ఉంది. అక్కడ మంచిగా ఇక్కడ స్నో చూడండి ఎలా మూవ్ అవుతుందో. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి ఈ టీ మిషన్ ఎలా వర్క్ అవుతుందో. సో ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ లో వచ్చేసి ఇలా పెయింటింగ్ తో మనకి డిస్ప్లే చేశారు. అండ్ అక్కడ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేశారు, ఆ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఆ సైక్లింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఇందులో నేను చూపించాను. సో మీరైతే చూడొచ్చు. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మనకు ఇంకా నేను చాలా ప్లేసెస్ ఈ వీడియోలో కవర్ చేశాను. సో నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారా లేకపోతే వీడియోస్ ఇప్పుడే చూస్తున్నారా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే యాడ్ చేయండి. ఎస్ ఇక్కడ చూడండి బల్క్ ప్యాకింగ్ అని ఉంది. సో ఇక్కడ వాల్కి చూడండి ఒక కొటేషన్ లాగా అయితే రాశారు ఆ టీ గురించి. సో ఫైనల్ గా లాస్ట్ లో మనకి చాయ్ అయితే ఇస్తున్నారు చూడండి. 10 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాం కదా. సో లైవ్ గా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చింది, తాగొచ్చు. సో తర్వాత ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. ఇక్కడ ఎగ్జిట్ అయ్యే దగ్గర బెంచ్ మార్క్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి ఒకసారి మనం ఒక డిస్ప్లేలో వచ్చి చూద్దాము. Benchmark Ooty, we produce green tea, oolong tea and CTC tea. Benchmark Pera, we produce Benchmark Kunnur, we produce black orthodox tea. Tea is a noble herb and a liquid wisdom that contains polyphenols, amino acids, enzymes, pigments, carbohydrates, minerals and volatiles, and the botanical name of this herb is called chemicals. Further, fermentation process takes place for 90 minutes at room temperature of 21 degrees Celsius. Then, the tea leaves are dried at 110 degrees Celsius and sent to the fiber extractor that works on static electricity, where the fiber and stalks are removed. Following the fiber extractor process, the leaves are sorted into shapes and sizes accordingly. CTC Black Tea. This tea came into existence after the year 1930 and was first started in Assam. The tea became popular throughout all the tea growing company states shortly. CTC means crush, tear and curl. First process in CTC rollers, and finally crushed leaves are sent into the fermentation drum where shapes are formed, and at CFM the tea is oxidized. The tea leaves are oxidized or fermented according to the room temperature, and after fermentation it is dried at 135 degrees Celsius. Once the leaves are dried, it is sent into fiber mat where the fiber. సో మనము టీ ఫ్యాక్టరీ చూసాము, చాక్లెట్ ఫ్యాక్టరీ చూసాము, ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఎగ్జిట్ అయితే అయిపోతాము. ఎగ్జిట్ అయిపోయాక మనం డైరెక్ట్గా ఇక్కడ మనకి ఏంట్రా అంటే ఈ టీ ప్యాకెట్స్ అండ్ చాక్లెట్స్ కూడా సేల్ అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక రాశారు చూడండి, వే టు సేల్స్ కౌంటర్ అని. సో సేల్స్ కౌంటర్కి అయితే వెళ్దాము. ఇక్కడ చూడండి డిస్ప్లేలో చాలా అంటే చాలా ఉన్నాయి. ఇన్ని టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ అయితే ఉన్నాయన్నమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం ప్రైజెస్ ఎంత ఉన్నాయో కనుక్కుందాము, మనకు నచ్చినవి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా టీ ఏది? మసాలా టీ 260 హాఫ్ కేజీ. ఓకే, మసాలా టీ 260. ఓకే, వాట్ ఈస్ ద ఫేవరెట్ హియర్? Favorite masala, ilachi, normal tea, chocolate tea. ఇలాచి
హౌ మచ్ 280 260 250 grams చాక్లెట్ టీ మసాలా టీ cardamom tea CTC dust tea ginger tea green tea this one orthodox tea lemon tea herbal tea white tea chamote tea what is this green cover tea Kashmiri green cover green tea this mint green tea lemon green tea tulsi green tea black tea what is this lady early grey black tea haldi wali chai what is this kesar rose chai and sulaimani chai see ఎన్ని టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట చాలా టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ సో నేనైతే వచ్చేసి మసాలా టీ అయితే 2 ప్యాకెట్స్ తీసుకెళ్తాను అక్కడ ఆమె వచ్చేసి ఏంట్రా ఇక్కడ ఫేమస్ టీ అంటే మొత్తం అక్కడ ఉండే లిస్ట్ అంతా చెప్పేసింది ఎస్ సో ఇక్కడ వచ్చేసి బిల్లింగ్ కౌంటర్ అనమాట సో బిల్లింగ్ అక్కడ బిల్ పే చేసేసి ఇక్కడైతే డెలివరీ చేసుకోవాలి ఇందులో నుంచి డెలివరీ అయితే తీసుకుంటాము సో ఫేవరెట్ ఏంటంటే మొత్తం చెప్పేసింది లిస్ట్ అంతా కూడా మనము నచ్చింది అక్కడ ఆ మసాలా టీ అయితే తీసేసుకుంటున్నాం మేము కొందరం మసాలా టీ తీసుకున్నాం కొందరం ఇలాచీ తీసుకున్నాం అలా అయితే తీసేసుకున్నాము మనకి ఎక్స్ట్రా బ్యాగ్ కావాలా అంటే 10 రూపీస్ అంట వాళ్ళు ఒకటే బ్యాగ్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే మనము చాక్లెట్స్ సేల్ చేసే కౌంటర్లో అయితే ఉన్నాము చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి ఇది ఏంటి చాక్లెట్ ఎగ్జిబిషన్ లేకపోతే ఏంటి స్వీట్ బేకరీస్ లో కూడా మనకి ఇన్ని స్వీట్స్ అవైలబుల్ ఉన్నావు చాలా పెద్ద కౌంటర్ అన్నమాట సో చూద్దాం ఎంత పడుద్దో ఏమో కనుక్కుందాం ఇక్కడ మరి మనం ఇది మిక్స్డా హౌ మచ్ 250 grams 210 250 grams 210 rupees ఇక్కడ నుంచి మనం అలా కిందకి వెళ్ళామంటే హ్యాండ్ క్రాఫ్టెడ్ చాక్లెట్స్ అవైలబుల్ హియర్ అని అయితే ఉంటుంది అన్నమాట సో ఇదంతా ఇంకా ఎగ్జిట్ అయితే అవ్వలేదు మనము ఎగ్జిట్ అవ్వాలంటే వాళ్ళు మొత్తం రౌండ్ అన్ని సేల్స్ కౌంటర్స్ అన్ని తిప్పుతున్నారు అన్నమాట లైక్ చాక్లెట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చాక్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ చాక్లెట్స్ తో పాటు ఇక్కడ లైక్ ఆయిల్స్ స్పైసెస్ సంథింగ్ చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి అన్నమాట సో లైక్ ఒక మినీ ఎగ్జిబిషన్ లాగా అయితే ఉంది ఇదంతా కూడా చాక్లెట్స్ కి అండ్ టీ పౌడర్స్ కి సో ఇంకా అయితే ఎగ్జిట్ అవ్వలేదు సో అలానే బయటకు వస్తున్నాం రా అంటే అక్కడ షాపింగ్ అయితే ఉంటది లైక్ కీ చైన్స్ హ్యాట్స్ కిడ్స్ కావాల్సిన డ్రెస్సెస్ లేకపోతే లేడీస్ కావాల్సిన ఇయర్ రింగ్స్ అలా చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి స్వెటర్స్ చాలా ఉన్నాయి అన్నమాట లైక్ మనకి ఒక మినీ షాపింగ్ లాగా అయితే ఉంది సో ఇక్కడ చూడండి ఎన్ని టాయ్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి కిడ్స్ కి సంబంధించినవి సో ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ షాపింగ్ అయితే పెట్టారు చూడండి హ్యాండ్ బ్యాగ్స్ పెట్టారు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట జెంట్స్ వేర్ అండ్ ఉమెన్స్ వేర్ కూడా సో గైస్ మీరు ఎప్పుడన్నా వెళ్ళారా అంటే మొత్తం అయితే చూసి అయితే రండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం కాబట్టి టైం చూసుకొని మొత్తం తిరిగేసి అయితే రావాలి సో సూపర్ థ్రిల్లింగ్ అయితే ఉంటుందన్నమాట సో మనకి ఊటీ కదా చాలా క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది చాలా ఫన్గా కూడా ఉంటుంది ఇక్కడ ఎంటర్ అయితే ఎగ్జిట్ ఇక్కడ నుంచి వచ్చామన్నమాట ఆ పైన అక్కడ నుంచి అలా వచ్చి ఎగ్జిట్ అయితే ఇలా అయ్యాము చలో బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం మీరు నాతో పాటు రండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాతో పాటు అయితే ట్రావెల్ చేయండి ఇక్కడ ఎస్ చూడండి ప్రెసెంట్ మేము వచ్చేసి ఊటీలోని వ్యాక్స్ వరల్డ్ కనబడుతుంది కదా వ్యాక్స్ వరల్డ్ లో అయితే ఉన్నామన్నమాట లోపల ఎలా ఉందో ఏంటి అనేది నేను మీతో చూపిస్తాను మీరు నాతో పాటు రండి వ్యాక్స్ వరల్డ్ ఇక్కడ వచ్చేసి చూడండి మహాత్మా గాంధీ ఇది వచ్చేసి వ్యాక్స్ తో చేశారు వ్యాక్స్ అంటే మనకు క్రోవత్ ఉంటది కదా క్రోవత్ మైనం అన్నమాట మైనంతో అయితే చేస్తారన్నమాట ఇక్కడ కనపడేవన్నీ కూడా వ్యాక్స్ తోనే చేశారు సో వ్యాక్స్ అంటే చెప్పాను కదా క్రోవత్తి మైనం అన్నమాట మనకి క్రోవత్తి మైనం ఉంటుంది కదా మనం క్రోవత్తి వెలిగించినప్పుడు కరుగుతూ వస్తుంది సో అలాంటి దాంతో తయారు చేసింది అన్నమాట ఇదంతా కూడా ఎంత బాగుందో
ఇన్ కేస్ మీరు చాక్లెట్ ఫ్యాక్టరీలో అదే టీ ఫ్యాక్టరీలో చాక్లెట్స్ తీసుకోవడం మర్చిపోయారా అంటే ఇక్కడ మనకు వ్యాక్స్ మ్యూజియం దగ్గర ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నమాట. ఇక్కడ కూడా చాక్లెట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కావాలంటే ఇక్కడ కూడా వచ్చి తీసుకోవచ్చు అన్నమాట ఇన్ కేస్ అక్కడ మర్చిపోతే. సో మేము ఊటీ నుంచి కేరళకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఒక స్పాట్ అయితే కనపడింది అనమాట. ఇక్కడ ఫొటోస్ అన్ని దిగడానికి. ఇక్కడ చూడండి గుర్రాలన్నీ ఉన్నాయి. ఈ గుర్రాల మీద రైడ్ వచ్చేసి 400 ఉంది, 200 ఉంది, 1000 ఉంది, 1400 కూడా ఉందంట. ఇది డిస్టెన్స్ని బట్టి అయితే ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి వెల్కమ్ డౌన్స్ నేచర్ ట్రైల్ అంట. ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ అయితే కనపడింది మంచిగా. ఇది ఫోటో షూట్ పాయింట్ అంటారనమాట ఇక్కడ. సో మేము ఇక్కడైతే ఆపుకొని ఉన్నాము ఫోటో షూట్ చేయడానికి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఉన్నాను. సో చూసేయండి ఎంత బాగుందో చూడండి. సో ఇక్కడైతే దిగుతామన్నమాట. ఇప్పుడు వెళ్తాం లోపలికి. చలో ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. అక్కడ కారు కనపడుతుంది కదా, అక్కడ దాకా అయితే 200 అంట. లాస్ట్ దాకా అయితే 400 అంట. అది గుర్రాలు ఒకళ్ళు ఎక్కుతున్నారు, ఇద్దరు ఎక్కుతున్నారు. ఇది మూవీ షూట్ స్పాట్ అంట. ఇక్కడ వచ్చేసి మనకి అదంతా కూడా వాళ్ళు రౌండ్ వేయాలి అంటే గుర్రం మీద 1400 అయితే అడిగారు. సో అందుకే మా వాళ్ళంతా కూడా అక్కడ షార్ట్ రైడ్స్ అయితే వేశారు. చూడండి ఇక్కడ మూవీస్ తీస్తారంట. సో అందుకే ఈ స్పాట్ చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా పెద్ద హిల్ లాగా ఉంది. సో చలో చూసేద్దాం పదండి మీరు అయితే. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ నుంచి చూసాక డైరెక్ట్ అయితే మనం కేరళకి అయితే ట్రావెల్ చేస్తాము. ఊటీ అయితే ఇంతటితో అయిపోతుంది అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో లైక్ చేయండి మీరు నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నారు అంటే. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది కదా మనకు కావాల్సిన వ్యూ పాయింట్స్. ఆల్రెడీ చేయించాము, కాకపోతే చేయించాను అది అదర్ వెహికల్స్ ఉందని చెప్పి చెప్తున్నాను. ఏమంటాడు సార్ అడుగు. లేదా ఆ పోలీసు వాడు ఏం చేశారు అంటే మాకు పొల్యూషన్ లేదని 11,000 ఫైన్ వేస్తా అన్నాడు. 11,000 ఫైన్ వాడికి ఆన్లైన్లో చూపిస్తుంది, మాకు చూపించాడు. సో తర్వాత 1500 అడిగాడు. మా దగ్గర లేదురా బాబు, మేము అంత చేయలేము, మేము టూరింగ్ వచ్చాము, మేము తిరగడానికి వచ్చాము అంటే ఆల్టర్నేటివ్గా సీట్ బెల్ట్ తెస్తా అన్నాడు 1500. అది కూడా వద్దురా బాబు, నేను 500 క్యాష్ ఇస్తాను అంటే లేదు 1000 అన్నాడు. నా దగ్గర అది కూడా లేదు, నా పర్సులో 650 ఉంది, అది ఇస్తారా అంటే సరే ఇచ్చిపో అన్నాడు. మొత్తం అలా తీసుకున్నాడు, జోబులో పెట్టుకున్నాడు. నా కళ్ళ ముందు పక్కన 2 కార్లు 1500 3000 పెట్టుకున్నాడు. అలా ఉంది ఇక్కడ పోలీసు వాళ్ళు. నేను కూడా పోలీస్ అయితే పోతుంది. సో మేమిద్దరం కూడా పోలీస్ అవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒక రోజులో వాడు ఆడ కార్నర్లో నిలబడి రోజుకి 10,000 సంపాదిస్తాడు ఒక్కొక్కడు. సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇదంతా వచ్చేసి టీయాక్ అన్నమాట. ఇదంతా టీ తోటలు ఉంటాయి ఇక్కడ, మీకు తెలిసిందే కదా. చూడండి ఊటీ అనేది టీకి ఫేమస్. ఇక్కడ చూడండి నేను మరి ఇక్కడ కార్ ఆపుకొని అయితే నేను ఇక్కడ వీడియో తీద్దామని అయితే ఆపేసాను. ఇక్కడ చూడండి ఎంత జూమ్ చేసినా కూడా వస్తూనే ఉంది. ఈ తోట చాలా పెద్దగా ఉందన్నమాట. నేను ఇటు సైడ్ కూడా పెడుతున్నాను చూడండి. ఇక్కడ కింద కనపడుతుంది కదా, అదంతా కూడా టీయాకే అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఈ రోడ్డుకి అటు రైట్ సైడ్ ఉంది. అండ్ ఇలానే నేను ఇట్లా తిప్పానంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. చూడండి ఇలా చాలా అంటే చాలా హైట్గా ఉందన్నమాట. ఇలా పైకి కొండ మీద అంతా కూడా టీయాక్ వేసి ఉన్నారు. సో చూడండి ఎంత ఉందో.
మీకు దగ్గర నుంచి చూస్తాను చూడండి టీ ఆకు ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి టీ లీఫ్ అన్నమాట. సో దీంతో మనకి టీ పొడి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అన్నమాట.